దేవుడు ఏం చెప్తున్నాడంటే 103వ కీర్తనలో, యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు, ఆయన ఎల్లప్పుడూ వాద్యమాడువాడు కాడు. ఆయన నిత్యము కోపించడంట. స్తోత్రం. అయితే మన పాపములను బట్టి మనకి ప్రతీకారము చేయలేదు. దేవుని స్తోత్రం. మన దోషములను బట్టి ప్రతిఫలం ఇవ్వలేదు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. చూడండి, దేవుడు మనల్ని ప్రేమించే విధానం చూస్తే దేవుని స్తోత్రం, మనకి దేవుడు మనల్ని ఎంత ఇదిగా దేవుడు ప్రేమిస్తున్నాడా? అవును, మనల్ని ప్రేమిస్తున్నాడు. మనకి ఎలా తెలుస్తుందంటే, ఆయన భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉందంట. ఎప్పుడు ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా నీ మీద, నా మీద, దేవుని స్తోత్రం, మన బిడ్డల మీద దేవుడు భూమికి ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో దేవుని యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉంటుందంట. ఈ సంబంధిత వాక్యం వింటున్నా ప్రతి నా సహోదరి, నా సహోదరుడ, ఆయన కృప మనందరి ఎడల ఎడతెగక దేవుడు అనుగ్రహించాలి. దేవుని స్తోత్రం. ఎలాగా? భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడలే ఆయన కృప అంత అధికముగా ఉంటుందంట. దేవుడి మాటలు